స్ట్రైట్గా 10 సంవత్సరాల 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారి చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. 20 లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏమి నిర్మించిండు, ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు. మా 10 సంవత్సరాలు మేము నికార్సుగా ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణానది జలాలు కానీ, ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు. మరి చెన్నారెడ్డి గారు ఏ రోజు కట్టిండ్రు? ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బేగంపేటలో కానీ లేకపోతే తార్నాకలో కానీ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టిండ్రు? పోనీ నువ్వు కట్టి పూర్తి చేసిన ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో చెప్పు. మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్మేసుకొని పారిపోయినావు నువ్వు. పొయ్యే ముందల క్లోజింగ్ సేల్స్ కింద లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డుని 7,500 కోట్లకు అమ్మేసింది. అందుకే ఈరోజు ఆ 10 సంవత్సరాల పరిపాలన మేమున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల పరిపాలన అంచనా వేసి రేపటి 10 సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము. 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి. ఆనాడు హైదరాబాదు నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు, శశిధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని. హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ, హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ, హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. ఈనాడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్, కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇవాళ 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని 50 ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పక్కన పెడితే వచ్చిన 100 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆ ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు ప్రణాళికలు వేసి మేము ముందుకు వెళ్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి అండర్ టనెల్ ఈరోజు రోడ్లకు అనుమతులు తీసుకొచ్చిన నేను. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి తెచ్చినాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు ఇంకో 2 అదనపు ఎయిర్పోర్ట్ల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల ఈవీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం